ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నానురా. మా అల్లుడు ప్రేమ్ పేరు మీద 100 కోట్ల ప్రాపర్టీ రాయిస్తున్నాను. అయిపోతుంది. ఒక 1 అవర్లో వచ్చేస్తాను. ఓ, ఎందుకు వచ్చారా బాబు? నేనేదో చిన్న పని మీద వచ్చాను బాబు. మీలా 100 కోట్ల ఆస్తి కోసం రాలేదులేండి. అలా మాట్లాడతావేంటి జామ్? ఇంకెలా మాట్లాడమంటారు? ఇష్టం లేదు అంటూనే ఎవ్వరికీ తెలియకుండా బానే చేస్తున్నారు కదా. అబ్బా, ఇదేమీ నేను కోరుకున్నది కాదు జామ్. బలవంతంగా ఇస్తున్నారు. వద్దన్నా వినటం లేదు. డబ్బుల కోసం కక్కుర్తిపడే క్యారెక్టర్ నాది కాదని నీకు తెలీదా? ఏమో బాబు, నాకు అవన్నీ ఎందుకులేండి. ఇదిగో చూడు చూడు జామ్. ఏంటి బాబు? అసలు ఈ గోలంతా నీ వల్లే. బాగుంది బాబు, మధ్యలో నేనేం చేశాను? నువ్వు ఒప్పుకొనుంటే నాకే తిప్పలుండేవి కాదు కదా. చెప్పు, నువ్వు నాతో పెళ్లికి ఓకే అని ఒక్క మాట చెప్పు. ఇప్పుడే ఇదంతా ఆపేస్తాను. ఆ నిషా గొడవే లేకుండా చేస్తాను. చెప్పు జామ్, చెప్పు బాబుగారు. చెప్పు జామ్. అది ప్రేమ్, ప్రేమ్, మీ అమ్మగారు కూడా వచ్చారా? తెచ్చిందే ఆవిడ. నన్ను ఇక్కడ చూస్తే మీకోసమే ఇక్కడికి వచ్చానని రాద్ధాంతం చేస్తారు. చెప్పకండి బాబు, ప్లీజ్. సరే. ప్రేమ్, ఇక్కడే ఉన్నావా? పిలుస్తుంటే పలుకువేరా? చెప్పమ్మా. సైన్ చేయడానికి పిలుస్తున్నారా? రా. వస్తున్నానమ్మా. ఎంతసేపు చదువుతారా బాబు? సంతకాలు పెట్టండి. వీటి మీద సంతకాలు పెట్టు బాబు. అమ్మా,
సైన్ చేయకుండా ఆగారు? ఏమైంది? ఏమైందా? నిజమేంటో తెలిసింది. సంతకం పెట్టడం కుదరదు సార్. పెట్టినా చెల్లదు. ఏమంటున్నారు సార్? చూడండి మేడం, హర్షవర్ధన్ గారు ఫ్యాక్స్ పంపించారు. ఇదిగోండి చూడండి. ఆల్రెడీ హర్షవర్ధన్ గారు బిజినెస్లు అన్నిటికీ, షేర్స్ అన్నిటికీ ఒక బాండ్ రెడీ చేసి పెట్టారు. నో సెకండ్ థాట్. ఇక డెసిషన్ మేకింగ్ అనేది ఆయన చేతుల్లోనే ఉంది. మనం ఏం చేయలేం. ఇదేదో మిస్టేక్ గా వచ్చి ఉంటుంది. అలా ఎలా చేస్తారు? ఎలా పాసిబుల్ అవుతుంది? అది మీరే చెప్పాలి. ఆయనకు బాలేదు, ఆయనకు రాలేరని చెప్పింది మీరు. మీ మాటలు విని మేము అడుగు ముందుకేశాం. మీ ఫ్యామిలీ ఇష్యూస్లోకి మమ్మల్ని లాగితే ఎలా? అరుణ్ సార్, మీ నాన్నగారికి ఇష్టం లేనిది ఎలా చేస్తారు? ఇది కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ ఫేర్. పదండి వెళ్దాం. సార్ 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 ఆగండి. సార్ ఒక్క నిమిషం చెప్పేది వినండి. సార్ సార్ చెప్పేది వినండి. సార్ సార్ మాట వినండి. సార్ సార్ ప్లీజ్ ఆగండి. నా చేతుల్లో కూడా ఏం లేదు మేడం. ఆఫీస్కి వచ్చి వెళ్ళిపోయింది. ఇది చేయడానికేనా మావయ్య గారు? ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే అంకుల్ ఇలా చేశారేంటి? మనకెవరికి తెలియకుండా మీ డాడ్ అలా ఎలా చేస్తారు బావగారు? ఇది మీకెంత షేమ్. ఎక్స్పెక్ట్ చేయలేదు డాడీ ఇలా చేస్తారని. నేను అస్సలు అనుకోలేదు. అక్క, ఏంటో తెలుసుకుందాం. ఊరుకోకూడదు. ఎందుకు ఊరుకుంటాను? ఎలా ఊరుకుంటాను? ఏం చెయ్యాలో అదే చేస్తాను. ఏం చెయ్యాలో అదే చేస్తాను. ఇవిగోండి సార్. ఇదిగో చెల్లెమ్మ. సరే లాయర్ గారు, ఇక మేము వెళ్ళొస్తాం. అలాగే సార్. పదండి చెల్లెమ్మ. ఉంటామండి. మంచిది మేడం. వెళ్ళొస్తాం. అలాగే సార్. ఎలా అయితేనే నా ముచ్చట తీరింది చెల్లెమ్మ. మీ సంతోషమే నా సంతోషం అన్నయ్య.